నేను ఇక్కడి నుంచి ప్రభు స్వరాన్ని వింటున్నా, పడిపోయిన గుడాలను దేవుడు కడుతున్నాడు. ఓ హల్లెలూయా! నేను ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పడిపోయిన గుడారాలని, పడిపోయిన ప్రాకారములలో, పడిపోయిన ప్రార్థన జీవితాలని దేవుడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేనెందుకు ఈ మాట వింటున్నా? హల్లెలూయా! ఇక్కడ ఒకప్పుడు ప్రార్థన పరులు ఉన్నారు, ఇప్పుడు ప్రార్థనలో బలహీనులు ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ ప్రార్థన వీరులు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రార్థనలో బలహీనులు ఉన్నారు. బంధకాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, అపవాదిని రూల్ చేయడం ప్రారంభించింది, అనేకమైన సమస్యలు చూపిస్తా ఉంది. నేనంటాను, సమస్యల కంటే ప్రార్థన గొప్పది. హల్లెలూయా! బలహీనతల కంటే ప్రార్థన గొప్పది. డబ్బు కంటే ప్రార్థన గొప్పది. హల్లెలూయా! జాబ్ కంటే ప్రార్థన గొప్పది. అన్నిటికంటే ప్రార్థన శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ఓ ఈ దినం థ్యాంక్ యూ జీసస్. నిన్ను ఆయన ప్రార్థన అనే ఆత్మ చేత నిన్ను సంపూర్ణంగా కమ్ముకొనును గాక, నింపును గాక. దేవునికి స్తోత్రం. అయితే కొన్నేళ్ళు ఆ మాట ఆ ముగ్గురు పంపించకే పేతురు ఆ ముగ్గురు తీసుకొని వచ్చేసి కొన్నేళ్ళు ఇంట్లో దర్శించినప్పుడు కొన్నేళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. ఏం జరిగిందయ్యా, నన్ను ఎందుకు పిలిపించావని అంటే, కొన్నేళ్ళు అంటాడు, అయ్యా ఒక దినాన నేను అలవాటు చొప్పున ప్రతిదినం నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. మధ్యాహ్నం 3 గంటలకి ప్రభు తన దూత నన్ను దర్శించి నన్ను మా ఇంటికి పిలవమని చెప్పింది. అందుకనే ముగ్గురిని పంపించానేసరికి పేతురు ఇక ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! సో ప్రసంగము స్టార్ట్ చేసి ఏం చెప్తున్నాడంటే, మరలా 38వ వచనం త్వరగా. అదేమనగా దేవుడు నాజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను అభిషేకించినదే. అక్కడి నుంచి ప్రసంగం చెప్తూ ఉన్నాడు పేతురు. ఏమంటా అంటే, దేవుడు నాజరేయుడైన యేసుని అభిషేకించాడు. ఆయన సంచరిస్తూ మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే, నువ్వు ఎట్లాంటి బంధకములో వచ్చి ఇక్కడ కూర్చున్నావో ఆ బంధకం ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి లోబడుతుంది. హల్లెలూయా! ఎక్కడ యేసుక్రీస్తు అనే స్వరం వినపడతాదో, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించబడతాదో అక్కడ ప్రభు శక్తి దిగొస్తుంది. నేను బలంగా నమ్ముతున్నా. హల్లెలూయా! ఈ రాత్రికాల సమయం ఉందో నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రభు నిన్ను కమ్ముకొనును గాక, ఆయన నిన్ను అభిషేకించును గాక, ఆయన నిన్ను విడుదల చేయును గాక. హల్లెలూయా! నేను మాట్లాడుతున్న ప్రభు సన్నిధి విడుదలవుతా ఉంది. దయ్యాలు బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈవిల్ స్పిరిట్ బయటికి వస్తాయి. హల్లెలూయా! ఓ బలహీనపరిచే ఆత్మలు బయటికి వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు అని నామాన్ని ఉచ్చరించడం వల్ల ఇక్కడనే కాదు, నరకములో కూడా దయ్యాలు వణుకుతూ ఉంటాయి యేసు నామం పలికినప్పుడల్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యేసయ్యని ప్రభు అభిషేకించాడు. ఏం చేయడానికి తెలుసా? మేలు చేయడానికి, ఆయన విడిపించడానికి. నీకు ఒక విషయం, ఎందుకు బ్రదర్ మేము ప్రభు నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇంకా మాకెందుకు విడుదల గురించి చెప్తున్నానంటే, నీవు చీకట్లో నుంచి విడిపించబడి వెలుగులో ఉన్నావు. వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని బంధకాలలో నువ్వు తెచ్చుకున్న సమస్యలు, నువ్వు ఇతరులను క్షమించకుండా, నీవు ఇతరులని కృప చూపకుండా, ఇతరుల విషయంలో మేలు చేయకుండా, అవునా, దేవునికి సరి అయిన రీతిలో లోబడకుండా, దేవునికి అయిష్టంగా కొన్ని పనులు చేయడం వల్ల అపవాది ఏం చేస్తుందంటే నిన్ను బంధకంలో పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కొంతమంది సాయంత్రం అయితే 6 గంటలకి టీవీ ఓపెన్ చేస్తారు, ఇంకొంతమంది 9 గంటలకు ఓపెన్ చేస్తారు, ఇంకొంతమంది 8 గంటలకు ఆన్ చేస్తారు. ఏం పాకము? చక్కెర పాకము. ఏం పాకము? చక్కెర పాకం. అలవాటైన వాళ్ళు ఆమెను చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమవుతుందా? నీవు ఆత్మీయతలో ఉన్నావు, నీవు ప్రభుని కలిగి ఉన్నావు, కలిగి ఉండు కూడా కొన్ని బంధకాలు, కొన్ని బలహీనతలు ఇంకా నీవు ఏం చేయాలో అర్థమవుతలే. అటు రెండుని
నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, ఇటు ఆత్మీయతని వీటిని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. అందుకనే నీలో ఎదుగుదల లేదు, నీలో సరి అయిన విడుదల లేదు, నీలో ఆశీర్వాదం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక యవ్వనస్తులు ఇక్కడ పట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. బైబుల్ చదవాలంటే నిద్ర వస్తుంది, అదే ఫోన్ చూడాలంటే పొద్దున్నాక చూస్తాడు వాడు. రాత్రి స్టార్ట్ చేసిందంటే పొద్దున్నాక చూస్తాడు. అదే బైబుల్ చదవమంటే 5 నిమిషాలు గురక పెడతాడు. ఏమున్నట్టు చెప్పండి, ఏమున్నట్టు? బంధకాలు, బలహీనతలు. విశ్వాస జీవితంలో బంధకాలు కావాల్సింది, బలము కావాలా. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితంలో బలహీనతలు కాదు, బలము కావాలా, బలము కావాలా. ఈ దినం నేను చెప్తూ ఉన్నా, ప్రభు నువ్వు ఏ బంధకం కలిగి ఉన్నావో అది చెప్పేదైనా చెప్పలేనిదైనా ప్రభు అయిన యేసు క్రీస్తు నామన నీవు విడుదల పొందుదువుగాక, నీవు విడుదల పొందుదువుగాక. హల్లెలూయా. కొంతమందికి ఆత్మలో ఆశ ఉంటుంది, నేను గంటల కొద్ది ప్రార్థన చేయాలని. ఆరంభించేది కొంచెమే, అంతము కూడా కొంచెమే. ఎందుకు తెలుసా? అదొక బంధకం, అదొక బలహీనత. ఇంకొంతమందికి అబద్ధాలు మాట్లాడే బలహీనత ఎక్కువ ఉంటుంది. పొద్దున్న లేస్తే రాత్రి వరకు చెప్పండి, అబద్ధముతో స్టార్ట్ చేసి అబద్ధముతో ఎండు చేస్తారు. ఇవన్నీ విశ్వాస జీవితంలో బలహీనతలు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నావు? నీకు అర్థమవట్లేదా? ఎన్నిసార్లు నువ్వు తునీకరిస్తూ ఉన్నావు? నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు మర్చిపోయి నువ్వేం చేస్తూ ఉన్నావు? తునీకరిస్తూ ఉన్నావు. ఎన్నోసార్లు ఈరోజు ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు పడిపోతూ ఉంటావు, రేపు ప్రార్థన చేస్తావు మళ్ళీ ఎల్లుండి పడిపోతూ ఉంటావు. నీకు అర్థమవట్లే. నువ్వు ప్రభుని లోతుగా తెలుసుకునే దాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితంలో బలంగా ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది పరిశుద్ధత కావడానికి ప్రయాసపడతారు. నేనంటాను, నువ్వు జీవితంలో పరిశుద్ధత కాలేవు. కానీ ప్రభుని ఆనుకొని ప్రభు చెప్పిన మాట యందు నువ్వు లక్ష్యం ఉంచగలిగితే, ఆయన వాక్యాన్ని నమ్మగలిగితే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధతలో నీతిలో కొనసాగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెవులు గలవారు వినుగాక, చెవులు గలవారు వినుగాక. ఈ దినం నేను బలంగా నమ్ముతున్నా, ఆయన ఆ సమయంలో అక్కడ సంచరించాడు. ఈ దినం ఆయన నామం ప్రకటిస్తూ ఉండగా ఆయన ఇక్కడ సంచరించునుగాక, మీ మధ్యలో సంచరించునుగాక. ఓ హల్లెలూయా. మీ కుటుంబాల్లో ప్రభు సంచరించునుగాక, మీరు చేస్తున్న పనుల్లో ప్రభు సంచరించునుగాక. ఓ రాగమన్ చెలెబో సట. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన సంచరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నా, ప్రభు సన్నిధి ఇక్కడ బలంగా దిగి వస్తూ ఉంది. నువ్వు కూర్చున్న కుర్చీలోనే స్వస్థత పొంది ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.